వారు ఉండటం అనేది ఈ సభకు ఒక గ్లామర్. అలాగే నిజంగా ఈ పుస్తక పరిచయానికి నాకంటే కూడా ఎక్కువ అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నాకంటే చిన్నాడు, వసునూరు రవి. ఆయన కూడా ఈ సభకి, ఎందుకంటే గొప్ప కథలు రాశాడు, నవల రాయబోతున్నాడు, దళిత సాహిత్యం మీద, మాదిగ సాహిత్యం మీద మంచి కృషి చేస్తున్నాడు. ఈ వేదిక మీద ఒకే ఒక వనిత, దళిత వనిత, మాదిగ వనిత, గొప్ప రచయిత్రి అయినటువంటి రూపాక సుభద్ర గారు ఉన్నారు. వారికి, అలాగే ఈ పుస్తకాన్ని ముద్రించి, అంటే పుస్తకాలని ముద్రించడంలో పుస్తకాలకు సంబంధించినటువంటి క్వాలిటీని ఎన్నుకోవడంలో ఆర్కే చాలా ముఖ్యుడు, ప్రసిద్ధుడు. నాకు చాలా ఇష్టం ఆర్కే అంటే. ఈ పుస్తకాన్ని ముద్రించినందుకు అన్న చాలా సంతోషం, అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి తమ్ముళ్ళు ఇద్దరు పక్కన కూర్చొని ఉన్నారు. ఇద్దరికి కూడా నమస్కారాలు. మిత్రులారా, మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆవిష్కరణ సభ ఇవాళ చాలా ప్రాముఖ్యతకు చెందినటువంటి విషయం. ఎందుకంటే ఇందాక ప్రొఫెసర్ ఖాసిం చెప్పినట్లుగా కవిత్వంలో తనదైనటువంటి బాణీని, గొంతుని వినిపించినటువంటి మిత్రుడు పొన్నాల బాలయ్య ఒక నవలని, మూలాల్ని, చరిత్రని మూటగట్టుకున్నటువంటి నవలని మన ముందుకు తీసుకొచ్చాడు. ముందుగా డాక్టర్ పొన్నాల బాలన్నకి మనం అందరం కూడా అభినందనలు చెప్దాం, గట్టిగా క్లాస్ పెట్టి. ఈ నవల గొప్ప నవలని రాసినటువంటి మన పొన్నాల బాలన్న కూడా గొప్పవాడు. ఈ పుస్తకానికి 2 ముందు మాటలు ఉన్నాయి. అందులో ఒకటి నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. సాధారణంగా ఆయన విమర్శక భాషలో ఇంటలెక్చువల్, ఆలోచనాత్మకమైనటువంటి భాష ఉంటుంది. కానీ ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో చాలా ఎమోషనాలిటీ కనపడుతుంది. ఎందుకంటే పుస్తకంలోని వాస్తవంతో, పుస్తకంలోని జీవితంతో తాను బాగా మమేకమై రాసినట్లుగా నాకు అనిపించింది. ఆ ఫీలు గట్టిగా మనకి అనిపిస్తుంది. అందుకు వారికి అభినందనలు. అలాగే తైదల అంజయ్య మరో ముందు మాట రాశాడు. చాలా ఆలోచనాత్మకంగా ఉంది. ఆయన కూడా ఎక్కడో 7 తరాల నవల నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి సాహిత్యాన్ని ఒక సమీక్షకు గురి చేస్తూ అందులో ఈ నవలకు ఉన్నటువంటి స్థానాన్ని, స్థాయిని చక్కగా వివరించడం జరిగింది. ఇక నాకు ఇచ్చినటువంటి పాత్ర ఏంటంటే ఈ నవలను గురించి మాట్లాడటం. నిజానికి ఇక్కడ ఆవిష్కర్త కానీ, ముఖ్య అతిథి కానీ, మిగిలిన అందరికి కూడా నవలను గురించి, దాని ఈ లోపల ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి వారు ఎక్కువ చర్చించరు. ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా, విహంగ వీక్షణం లాగా ఈ నవల గురించి వారు మాట్లాడతారు. కానీ నేను అలా వెళ్ళడానికి లేదు, నన్ను ఫిక్స్ చేశారు కాబట్టి. అయితే నాకు
ఇందాక తమ్ముడు కాసిం ఒక మాట అన్నాడు, నేను ఈ విషయం చెప్పను, లక్ష్మీ నరసన్న కూడా చెప్పొద్దు అని. మంచి విషయం. అయినప్పటికీ ఈ నవలలో ఒక చరిత్ర ఉంది. అంటే 3 తరాల మాదిగ జీవితానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇందులో మాదిగ జీవితం ఉంది, కానీ ఈ జీవితాన్ని చరిత్ర కళ్ళతో చూడటం అనేది ఈ నవలలో మనం గమనిస్తాం. జీవితాన్ని చరిత్ర కళ్ళతో ఆవిష్కరించడం, చరిత్రని జీవితం యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలతో నిర్మించడం, ఈ పని చేశాడు ఆయన ఈ నవల్లో. సో ఆ పనిలో పూర్తి సక్సెస్. ఇక చరిత్రను నిర్మించాలన్నా, లేదు ఆ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని విశ్వజనీన విషయాల్ని మనకి చెప్పాలన్నా, ఓ ప్రత్యేకమైనటువంటి కాంక్రీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే చేస్తాడు ఏ నావెలిస్ట్ అయినా, ఏ రచయిత అయినా. ఈయన ఆరేపల్లె అనే ఊరికి సంబంధించినటువంటి ఒక చిన్న కుగ్రామం అది. ఆ ఊళ్ళో మాదిగ జీవితం, ఆ జీవితం మొత్తం ఊరి జీవితానికి, మొత్తం సమాజ జీవితానికి ఎలా ఆధారభూతంగా ఉందో, అంత ఆధారమయంగా ఉన్న జీవితం కూడా ఎంత దుర్భరంగా ఉందో, ఎంత బాధాకరంగా ఉందో, ఎంత విషాదాన్ని, ఎంత హింసని భరిస్తూ ముందుకు వెళ్ళిందో ఈ నవల మనకి చెప్తుంది. మాదిగల జీవితానికి సంబంధించినటువంటి ఒక రోజువారీ సంగ్రామం మనకి ఇందులో కనపడుతుంది. ఎప్పుడో ఎక్కడో ఏదో గొడవ జరిగితేనో, ఏదో సాహసం చేస్తేనో మనం దాన్ని సంగ్రామం అని, సాహసం అని అంటాం. కానీ ఈ పుస్తకంలో చిత్రించినటువంటి జీవితాన్ని చూస్తే వాళ్ళు అలవాటుగా రోజువారీగా జీవించే జీవితంలోనే గొప్ప సంగ్రామం, గొప్ప సాహసం మనకు కనపడుతుంది. ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్దవాడు, ప్రతి యువకుడు, ప్రతి స్త్రీ, ఇందులో చిత్రితమైనటువంటి మాదిగ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవోకగా రోజు ఏదో ఒక సాహసం చేసి బతికి కట్టడం అనేది మనం చూస్తాం. మాదిగ జీవితంలో ఉన్న విషాదాన్ని, హింసని, విధ్వంసాన్ని చిత్రించి మాత్రమే ఊరుకోలేదు. ఆ జీవితంలో ఉండే సాంస్కృతిక ఔన్నత్యాన్ని, సాంస్కృతిక ఉన్నతిని, వైభవాన్ని, దాని మాధుర్యాన్ని, అందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా ఒక పక్క ఈ నవల్లో మనకి చూపిస్తూ ఉంటాడు రచయిత. ప్రతి 20 పేజీలకి ఒక పండగ జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక జాతర జరుగుతుంది, లేదంటే ఇంకొక పూజ జరుగుతుంది, పాటలు జరుగుతాయి. అంటే ఈ పాటలు లేకుండా, జాతరలు లేకుండా, ఉత్సవాలు లేకుండా, ఫెస్టివల్స్ లేకుండా ఈ జీవితం ముందుకెళ్ళదు. ఏది ఇంత విషాదకరమైన, బాధాకరమైన, హింసాత్మకమైనటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితంలో అడుగడుక్కి ఆయా సందర్భాలకు సంబంధించినటువంటి పాటలు
వెన్నంటూ ఉంటూ ఉంటాయి. అవి కూడా ఆ పాత్రలు జనం పాడుకునేటటువంటి ఆ పాటలన్నింటినీ సేకరించి ఆ పాటలనే మనకు పెడతాడు. అందుకని ఏమిటంటే జీవితంలో ఎంత విషాదం ఉందో అంత ఉల్లాసాన్ని కూడా చూపించడం అనేది ఈ రచయిత గొప్పతనం. ఎందుకంటే కాన్సంట్రేషన్ క్యాంపులో కూడా ఆకలితో అలమటిస్తూ హింసను అనుభవిస్తున్న కాన్సంట్రేషన్ క్యాంపులో కూడా ప్రేమలు జరుగుతూ ఉంటాయి, పిల్లలు పుడుతూ ఉంటారు, పుట్టిన పిల్లలకి పండగలు జరుగుతూ ఉంటాయి. ఈ దేశంలో ఒక మాదిగ వాళ్ళలోనూ ఒక మాలపల్లిలో ఉండటం కూడా ఒక కాన్సంట్రేషన్ క్యాంపులో ఉన్నట్టే. ఒక రకంగా కాన్సంట్రేషన్ క్యాంప్ కంటే ఎక్కువ వేల సంవత్సరాల కాన్సంట్రేషన్ క్యాంప్స్ని ఈ ప్రపంచంలో అనుభవించిన వాళ్ళు, దాన్నే జీవితంగా మలుచుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ముఖ్యంగా మాదిగలు. ఆ వాస్తవాన్ని ఈయన తీసుకొచ్చారు. ఇందులో ఈ ఆరేపల్లిలో రామయ్య ఎల్లవ్వ అనేటటువంటి దంపతులకి బొందయ్య అనేటటువంటి పిల్లాడు పుట్టినప్పుడు ఇద్దరు అన్నలదమ్ములు, పక్కన ఒక సోదరి ఉన్నప్పటికీ ఈ బొందయ్య పుట్టుకతోనే పుట్టినాక ఏడవటమో నవ్వటమో లేదంటే దగ్గటమో తుమ్మటమో జరగాలి. ఏమీ లేకుండా ఉంటే చచ్చిపోయాడు, ఎందుకు వీళ్ళు పెట్టుకొని ఉంటారు మీరు, ఈడన బడేయండి అమ్మ అన్నట్టుగా ఊళ్ళో వాళ్ళు అమ్మలకు సలహాలు ఇస్తారు. అప్పుడు తండ్రి ఓ చిన్న బొంద దొవ్వి ఆ బొందలో పిల్లాడిని పెట్టి మొక్కుకుంటాడు. వీడికి నిజంగా ఆయుష్ ఉంటే నువ్వు వాడిని బతికించు, లేదంటే లేదు, ఇక ఏమనుకుంటాం, పుట్టలేదు అనుకుంటాం. దాంట్లో పెడతాడో లేదో కెవ్వుని కేకేసి ఏడవటం మొదలు పెడతాడు. ఆ బొందయ్యే ఈ నవలకు ఒక రకంగా హీరో. రామయ్య ఒక తరం మనిషి. ఏది మన స్వాతంత్రోద్యమం ముందు కావచ్చు, తర్వాత ఆ దరిదాపుల ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మనిషి. బొందయ్య మనకి ఒక రకంగా సమాంతరంగా అట్లా ముందుకు ఇంకా వస్తే ఇటు తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆంధ్ర మహాసభ ఉద్యమం ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమ కాలంలో కుర్రవాళ్ళుగా ఎవరైతే ఉన్నారో ఆ కుర్రాళ్ళ తరానికి చెందినటువంటి వ్యక్తి బొందయ్య. ఈ బొందయ్య కొడుకు అజయ్ అనే వ్యక్తి మాదిగ దండోరా జనరేషన్కి చెందినటువంటి వ్యక్తి ఒక రకంగా. ఈ మధ్యలో విప్లవోద్యమాలు ఉన్నాయి, దళిత ఉద్యమాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ నవల మనం కవర్ చేస్తాం. అంటే స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం మీదుగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమం, దళిత ఉద్యమం, ఈ ఉద్యమాల మీదుగా వచ్చినటువంటి ఈ మాదిగ దండోరా ఉద్యమం, ఇటు తెలంగాణ సాకార ఉద్యమం, ఇక్కడ వరకు ఉన్నటువంటి చరిత్రని నేపథ్యంగా చేసుకొని ఇందులో ఉన్నటువంటి కథ నడుస్తుంది. ఈ కథలో ఊళ్ళో బతకలేక ఊళ్ళో అన్ని పనులు మాదిగలే చేయాలి. దొరకి మంచం, నులక మంచం చేయాలన్నా, పుట్టిన పిల్లలకి ఊళ్ళో ఉయ్యాల కట్టాలన్నా, చెప్పులు చేయాలన్నా, పొలాల్లో చాకిరి చేయాలన్నా, అఫీషియల్ పనులు, అనఫీషియల్ పనులు అన్నిటికీ
వీళ్ళు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ రెక్కాడించటమే కానీ డొక్కాడించడానికి ఎంత రెక్కాడించినా రెక్కాడితే కానీ డొక్కాడదనే సామెత ఉంది. కానీ ఆ సామెత ఈ నవల్లో చిత్రించిన మాదిగ జీవితంలో ఆ సామెత అంత అప్లికబుల్ అనిపించదు. ఎందుకంటే ఎంత రెక్కాడినా డొక్క మాత్రం ఆడని జీవితాలు. సో ఆ బాధల్ని వాటిని తట్టుకోలేక ఈ పెరిగి అప్పటికే జీతంలో చేరి ముందు చిన్న జీతగాడిగా ఉండి తర్వాత పెద్ద జీతగాడయ్యి బొందయ్య ఆనాడు జీతగాళ్ళు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో మనకి దొడ్డి కొమరయ్య ఇలాంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో తాకల ఐలమ్మ వీళ్ళందరి స్మృతిని మనం తీసుకుంటాం. ఈ బొందయ్య కూడా సాయుధ పోరాటంలో పాల్గొని ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి కమ్యూనిస్టు నాయకుడిని విడిపించడానికి పెద్ద పనే చేస్తారు. ఆ పని చేసి ఇక అక్కడ ఉండటం కుదరక దొర చంపేస్తాడనేటటువంటి భయంతో బొంబాయి పారిపో. పల్లెటూళ్ళలోనేమో పొలం బాధ, అంటరాని బాధ ఇవన్నీ ఉంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే బాధలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా పని చేయడమే తప్ప ఏదో తిండి అక్కడితో పోలిస్తే కొద్దిగా తిండి దొరుకుతున్నప్పటికి కూడా ఇక్కడ కూడా ఉండేటటువంటి వివక్షలు, వాళ్ళ స్త్రీలని పాడు చేయడము, వాళ్ళ మీద పెత్తనాలు చేయడము, ఏ రకమైనటువంటి హక్కులు లేకపోవడము, ఏ హక్కుల కోసం ఏమన్నా అడిగితే చంపటానికి మీదకి రావడం. ఆ పరిస్థితుల్లో మళ్ళీ బొందయ్య అంటే ఒక పిల్లవాడు తను పుట్టినటువంటి మొదటి కొడుకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అన్యాయంగా. తర్వాత మళ్ళీ ఉన్న ఊరికి రావడం, అలా ఊరికి వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళని కొద్దిగా చైతన్యం చేయడం మొదలుపెట్టారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే తను బొంబాయిలో ఉన్నప్పుడు తనకు ఒక అంబేద్కర్ అనుచరుడు పరిచయం అవుతాడు, కీలకమైనటువంటి అనుచరుడు. ఆయన బోధించినటువంటి విషయాలు, ఆయన ద్వారా అంబేద్కర్ గురించి తెలుసుకున్న విషయాలు, అంబేద్కరిస్ట్ ఉద్యమం గురించి తెలుసుకున్నటువంటి విషయాలు, వీటన్నిటి ద్వారా తను కూడా ఎడ్యుకేట్ అవుతాడు. మనం చదువుకోవాలి అనే ఫిలాసఫీకి గురవుతాడు. అంబేద్కరు మొదట్లో మనం గొడ్డు మాంసాలు తినొద్దు, అశుభ్రంగా ఉండొద్దు, శుభ్రంగా ఉండాలని చెప్పినట్టు ఈ బొందయ్య కూడా వచ్చి ఒక దశలో మనకి గొడ్లు వద్దు, ఈ కొయిటాలు వద్దు, ఈ అశుభ్రతలు వద్దు, మనం పిల్లల్ని చదివించుకోవాలి, పెద్దోళ్ళని చేయాలి అని అంటారు. అయితే అంబేద్కర్ ఒక దశలో అట్లా అన్నప్పటికీ అది కరెక్ట్ కాదని ఆయనకే తెలుస్తుంది. తర్వాత ఆ పోరాటం వైపు వెళ్లకుండా తన పోరాటాన్ని పొలిటికల్గా మలుచుకుంటాడు. అలాంటి బొందయ్యే ఆ తర్వాత దశలో ఆ ఊళ్ళో పదండి ఏదో ఒక ఆవును ఎద్దును చూసుకొని పోద్దాం, ఆకలితో ఎన్నాళ్ళని ఉంటాం అని చెప్పి ఒక దొర దగ్గరికి వెళ్ళి ఒక ఆవుని బేరం చేసి, ఆ దొర కూడా మీ ఇష్టమయ్యా తీసుకెళ్ళండి వెళ్ళి దాన్ని దాన్ని ఆయుష్ తీరినట్టుంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇస్తారు. శుభ్రంగా ఒక రకమైన బీఫ్ ఫెస్టివల్ మాదిగవాడలో జరుపుతాడు. తను కుర్రవాళ్ళకి కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మన మూలాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి, బాగానే ఉంది. కానీ మన మూలాలకు ఉన్న పరిమితులు కూడా కొన్ని ఉంటాయి, ఆ పరిమితుల నుంచి కూడా బయటపడాలి అన్నట్లుగా బొందయ్య
తన చుట్టూ ఉన్నటువంటి అంచులు. ఎందుకంటే తను ముంబై వెళ్ళాడు, తను ఇక్కడ పోరాటాలు చేశాడు. బొందయ్యకి అంత పోరాట పటిమ, అంత సాహసం రావడానికి సంబంధించిన ఒక పునాది కూడా ఉంటుంది. పెద్ద సాహసకారుడిగా, ధైర్యవంతుడిగా చూపిస్తాడు ముందే. బొందయ్య తనతో పాటు రాజయ్య అనే ఇద్దరు కూడా జీతానికి ఉంటున్నప్పుడు దొర దగ్గర, దొర ఒక కొలుపులో నరకబోయినటువంటి దున్నపోతు తప్పించుకొని పారిపోదు, ఊరి మీద పడుతుంది. ఊరి మీద పడితే ఆ దొర మనుషులు వెంటబడతా ఉంటారు. ఎవరికి దొరకకుండా వచ్చినట్టు కుమ్ముకుంటా అది పోతూ ఉంటుంది. ఈ జీతగాళ్ళుగా ఉన్న ఈ కుర్రాళ్ళు ఎక్కడో వస్తూ ఉంటే ఈ దున్నపోతు ఎదురైంది. అంతమంది పట్టుకోలేంది ఇద్దరు కుర్రాళ్లే పట్టుకొని చాలా చాకచక్యంగా దాన్ని మేకపిల్లను తీసుకెళ్తారు. సో ఆ స్థాయి సాహసము, డెస్పరేషను ఇతనిలో ముందు నుంచి చూపించాడు. అట్లాగే వాగుని ఒక పెద్ద గాలివానలో రాత్రిపూట వాగుని ఈది ప్రాణాలకి తెగించి ఆల్మోస్ట్ చచ్చిపోయేవాడే మళ్ళీ గొడుగు నుంచి తండ్రి మిగిలిన వాళ్ళు వచ్చి రక్షించుకుంటారు. ఆ స్థాయి డెస్పరేషన్ ఇతనికి ఉంది. బొంబాయిలో కూడా అదే స్థాయి సేటుకి, రియల్ ఎస్టేట్ సేటుకి ఎదురు తిరుగుతాడు. సో అలాంటి బొందయ్య సహజ నాయకుడిగా మనకి ఇక్కడ కనపడతాడు. ఈ క్రమంలోనే వీళ్ళ ఎంత సాహసం ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా కూడా ఈ వివక్ష అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఒక సీను ఉంటుంది. ఒక కొలుపులో కొమురెల్లి కొలుపు జాతర, ఆ జాతరలో వీళ్ళు వెళ్ళి దండాలు పెట్టుకుంటూ ఉంటారు, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఆడమనిషి అడుగుతుంది, మీరు ఏ కులస్తులని, ఏ ఊరని. అది పలానా ఆరేపల్లి, మేము మాదిగోళ్ళం అని చెబుతారు. అప్పటి నుంచి మీరు మాదిగోళ్ళ అయితే మీరు అయ్యి అంటుకోవాకండి, ఇవి అంటుకోవాకండి, అక్కడ ఉండండి, ఇటు రావాకండి అని అన్ని నియమాలు పెడుతూ ఉంటారు. ఈ బొందయ్యకి దేవుడు ఒంటి మీదకి వస్తాడు. దేవుడు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆ ఉద్రేకంలో అగ్నిగుండంలో దూకుతాడు. అందరూ అగ్నిగుండంలో దూకుతుంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళందరూ, ఒరే నువ్వు మాదిగోడు, నువ్వు కూడా అగ్నిగుండంలో దూకుతావుగా, నీకు ఆ స్థాహత ఎక్కడుంది, నీకు ఆ అర్హత ఎక్కడుందని చెప్పేసి పొట్టుగా కొడతారు. ఎట్లా కొడతారంటే రోట్లో పచ్చడి దంచినట్టు దంచుతారు అని చెప్తాడు. అంత దుర్భరమైనటువంటి జీవితం. జ్వరం తగిలే పిల్లల్ని ఇంట్లో వదిలి, పాలిచ్చి ఇంట్లో వదిలి పెద్ద పిల్లలకు అప్పచెప్పి పొలం పళ్ళుకి వెళ్ళినటువంటి జీవితాలను కూడా మనం ఇందులో చూస్తాం. వీరవ్వ బొందయ్య భార్య. అట్లాగే ఇన్ని ఉంటూ కూడా, ఇన్ని బాధలు పడుతూ కూడా భార్యాభర్తలు గొడవలు పడతారు. ఆ గొడవల్లోనే ప్రేమపూరితమైనటువంటి, మమకారపూరితమైన మాటలు ఉంటాయి. ఆ రామయ్య భార్యకి మధ్య ఒక కల్లం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు గొడవ పడతారు. ఆ గొడవ పడటంలో కూడా చాలా ప్రేమపూర్వకమైనటువంటి సూటిపోటి మాటలు అనుకుంటా ఇచ్చేయడం అనేది చూస్తాం. చివరికి ఈ బొందయ్య 50 ఏళ్ల జీవితం, 55 ఆ ప్రాంతంలోనే చనిపోతాడు. బొందయ్య కొడుకు అజయ్ చదువుకుంటూ మెల్లగా ఎదిగి తర్వాత పెద్దవాడై దండోరా ఉద్యమంతో, దళిత ఉద్యమంతో ప్రభావితుడై బీఫ్ ఫెస్టివల్ అనేటటువంటి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాడు.
అతను డాక్టరేట్ తెచ్చుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని నిర్మించుకున్నప్పుడు నవల ఎండవు. అయితే ఈ మధ్యలో మనకి నవల నేను చెప్పినట్టుగా ఏదో మొదట్లో ఇట్లా ప్రారంభమై చివరిలో ఎండ్ కాదు. అసలు ప్రారంభం అనేది ఎండింగ్లో ఉండాలి. ఆ ఎండింగ్లో ఉండాల్సింది ప్రారంభంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ముందు కథ ముందుది వెనక్కి వెనకది ముందుకెళ్తూ ఉంటుంది. అట్లా ముక్కలు ముక్కలుగా ఇంటి ఈ ఆధునిక నవల రచన అలాగే సాగుతుంది. ఆధునిక సినిమాలు కూడా అంతే. మనం జై భీము లాంటి సినిమాలు చూడండి, అది జరిగినట్టు ఇప్పుడు వచ్చిన ఇన్సిడెంట్ని డీల్ చేస్తుంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మళ్ళీ రీల్ లాగా వస్తూ ఉంటాయి. ఇది ఈ నవల్లో కూడా అది పాటించాడు. అట్లా పెట్టడం వల్ల ఏమైందంటే ఆధునిక శైలిని, నవలకు సంబంధించినటువంటి ఆధునిక నిర్మాణాన్ని ఇతను గొప్పగా పాటించాడు. అంటే ఆఫ్రికన్ నవలాకారులు ఈ పద్ధతిని పాటించారు. ముఖ్యంగా ఆఫ్రికన్ లేడీ రైటర్స్ టోనీ మారిసన్ లాంటి వాళ్ళు. టోనీ మారిసన్ బిలౌడ్ చదవండి, ది సాంగ్ ఆఫ్ సాలమన్ చదవండి. అక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆ ముక్కలన్నింటినీ చదువుకొని మనం పేర్చుకోవాలి. కథ వేరు, కథని చెప్పిన తీరు వేరు. ఆ తీరులో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది, చదివే పాఠకుడికి ఒక సవాల్ ఉంటుంది, అన్నీ విడమర్చి చెప్పినట్లుగా లేకుండా. రెండోది, ఇంత చరిత్రని తీసుకురావాలంటే ఈ పద్ధతి ద్వారానే నవలలో సాధించాల్సి ఉంటుంది. లేదంటే దీనికి దాదాపు ఒక 2000 పేజీలు రాయాల్సి ఉంటుంది. ఆ 2000 పేజీలని 170 ఎన్ని పేజీలు, ఇన్ని పేజీల్లోకి కుదించడానికి ఈ రకమైనటువంటి నిర్మాణం తనకు ఉపయోగపడింది. అన్నిటికంటే ఇదేమిటంటే తను ఏ జీవితాన్ని అయితే చెబుతున్నాడో ఆ జీవితం మీద సాధికారిక, అందులోని ఆచారాల పట్ల, సంప్రదాయాల పట్ల, అందులోని సాధక బాధకాల పట్ల, అందులోని విషాదాల పట్ల, హింసల పట్ల, ఉల్లాసాల పట్ల పూర్తి స్థాయి అవగాహన. ఈ నవలలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఒక మేధావిగా, ఒక రచయితగా రాసిన నవల కాదు ఇది. ఆ మాదిగవాడలో ఉంటున్న ఒక వ్యక్తిగా, ఆ జీవితాలన్నింటినీ కాసి వడపోసినటువంటి ఒక వ్యక్తిగా, ఆ భాష మీద, ఆ పలుకుబడి మీద, ఆ యాస మీద ఉన్నటువంటి పట్టుతో మాట్లాడినటువంటి ఒక పాత్రగా ఉంటుంది కథనం. కథనీకరణ అనేది అంటే రచయిత ఎక్కడ ఎడంగా కనపడ్డం మనకి కథ నుంచి. కథలో తాను అంతర్భాగంగా ఉంటూ, తన తోటి వాళ్ళతో ఉంటూ, తన తోటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఆ ఇంటిమసీ, ఆ దగ్గరతనం అనేది మనకి అడుగడుగునా తెలుసు. అట్లని ఎక్కడ కూడా ఆ సెంటిమెంటలైజ్ చేయడం కానీ, జీవితాన్ని ఓవర్గా ఏడవటం కానీ, బాధపడటం కానీ ఉండదు. మరో విశిష్టత ఏంటంటే ఇది హార్డ్ రియాలిటీ, న్యాచురలిజం ఎట్ ఇట్స్ బెస్ట్. గ్రామీణ వాస్తవికత అనేది మనం అంటున్నాం కదా, ఆ సహజీకరణ, సహజ వాస్తవికత అని. ఆ న్యాచురలిజాన్ని చాలా అద్భుతంగా పట్టుకొస్తుంది. అలాగే నవలలో ఎక్కువగా మనకి ఈ కథనంలో నెరేషన్ ఉంటుంది, డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. పేజీలకు పేజీలు సంభాషణలు పెట్టి, లోతు లేని మాటలను పెట్టేసి నడుపుతూ ఉంటారు వందల కొద్ది పేజీలతో. అది లేదు ఇందులో. తాను జీవితాన్ని చెబుతూ ఉంటాడు. ఆ చెప్పే క్రమంలో చెట్ల గురించి మాట్లాడతాడు, పువ్వుల గురించి మాట్లాడతాడు, రకరకాల పంటల గురించి మాట్లాడతాడు,
ఆ మట్టి గురించి మాట్లాడతాడు, వాగుల గురించి మాట్లాడతాడు, చెరువుల గురించి మాట్లాడతాడు, పిట్టల గురించి మాట్లాడతాడు, అందులో ఉన్న చేపల గురించి మాట్లాడతాడు, రకరకాల జబ్బులకు ఉపయోగించే ఆకుల గురించి మాట్లాడతాడు, ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తూ ఉంటారో అనేవి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ఆ గ్రామంలో మాదిగలు రియల్గా మాట్లాడే మాటలు. తను రోజు తన వాళ్ళతో ఏ భాషలో మాట్లాడతాడో అదే భాషతో నెరేషన్ ఉంటుంది. అందుకని ఏంటంటే మనకి చాలా ఆత్మీయంగా కనపడుతుంది. అసలు మీ ఇంత వొకాబులరీ ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది ఇది చదువుతుంది. ఎందుకంటే ప్రతి మాటకి ఈయన చెప్పినటువంటి ఇన్సిడెంట్స్లో ఎన్నెన్నో పేర్లు వస్తాయి, ఎన్నెన్నో నిర్వచనాలు వస్తాయి. వాటన్నిటికీ వొకాబులరీ, మాదిగ వొకాబులరీ ఉంది గ్రామాలకు సంబంధించి. అది చాలా డెప్త్తో, అంటే నిఘంటువుల్ని మళ్ళీ పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు నిఘంటువులలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అవి ఆల్రెడీ ఆధిపత్య కులాలకు సంబంధించి, అధికారం ఉన్న కులాలకు సంబంధించి మాట్లాడే మాటలు, వాళ్ళ రాసే రచనలు, అక్కడ తడిసిన భాష తప్ప గ్రామాల్లో పీడిత కులస్తులు, ముఖ్యంగా మాదిగలు, మాలలు, డక్కిలి, చిందు, మాస్టీన్, వీళ్ళు మాదిగలే అడుగు తింటుంటే మాదిగల కింద అడుగు తినే డక్కిలి వాళ్ళను గురించి కూడా తీసుకొచ్చాడు. ఆ క్రమంలో మాదిగ మూలాల్లోకి వెళ్ళి జాంబవ పురాణాన్ని, జాంబవంతుని గురించి మనకి చెప్పటం జరుగుతుంది. సో అడుగడుగున మనం చదువుతుంటే ముందు ఆ భాషకి అసలు ఆశ్చర్యపోయి, ఆహ్లాదపడిపోయి, మనం ఇక వేరే నవల ఆపి అన్నం తినటానికి వెళ్ళినా ఆ పక్కన వాగు, ఆ వాగు మీద ఆ చీకటి, ఆ పెద్ద గుండు ఉంటే ఆ గుండు మీద సాగు బతుకుల మధ్య పడున్న కుర్రాడు, ఇలాంటి దృశ్యాలన్నీ కనపడతాయి. ఇట్లా దృశ్యాల్ని, ఘటనల్ని, సన్నివేశాల్ని చిత్రిస్తూ పోతూ ఆ చిత్రణ క్రమంలో డైలాగులు, సంభాషణలు అవసరమైనప్పుడు పెట్టిన ప్రతి సంభాషణ అద్భుతంగా పండిపోయింది. సో మనకి ఈ రకంగా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత చాలా సహజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ఒక నవల మనం చదవగలిగాం. స్వచ్ఛమైన భాష. ఇది ఏదో ఉద్యమ నవలగా రాసేద్దాము, పెద్ద పెద్ద పోరాటాలు పెడదాము, పెద్ద పెద్ద గొడవలు ఇది పెట్టేసి ఏదో చేద్దామని సినిమాటిక్గా కూడా తను ఏం చేయలేదు. వాళ్ళని మనుషులుగా చూపించాడు. మనుషులు కోపం వచ్చి మరీ భరించలేని స్థాయి అయినప్పుడు ఎట్లా ఎదురు తిరుగుతారో అట్లా ఎదురు తిరిగేటట్టుగా కూడా చేశాడు. అది వేరే. అలాగే కొన్ని తట్టుకోలేక సరెండర్ అయిపోయినటువంటి ఇవి కూడా వాటిని కూడా వాస్తవికంగానే చూశాడు. సో మనకి ఇందులో పాటలు చూస్తే నిజంగా ఆ పాటల్లో కూడా భాష, ఆ భాషా కోణం నుంచి చూస్తే నువ్వు ప్రతి లైన్కి దాసోహం అన్నారు, మోకరిల్లా. అలాంటి జానపద మాదిగ పాటల్ని, ఆ ఆటల్ని, వాటన్నిటిని కూడా మనకు తీసుకురావడం ఈ నవల్లో జరిగింది. సో ఇవన్నీ కూడా విశిష్టతలు. నవల రాసే పద్ధతిలో మనకి డైలాగును విపరీతంగా పెంచేసి, సన్నివేశాన్ని తగ్గించి, సంఘటనలను తగ్గించి, వాటి తాలూకు డీటెయిల్స్కి సంబంధించిన వర్ణనని తగ్గించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని తగ్గిస్తే అది కుదరదు. ఇంటోటో నేను గమనించింది ఏంటంటే ఈ నవల్లో ఈయన ఏ వాస్తవికతనైతే చెప్పాడో, ఏ సామాజిక వాస్తవికతనైతే చెప్పాడో, ఆ వాస్తవికతని ఒక సాంస్కృతిక వాస్తవికత ఆధారంగానే నిర్మించాడు. ఇప్పుడు మనం ఒక మొక్కని ఇలా పీకితే మొక్క ఒక్కటే రాదు, ఆ మొక్కతో పాటు భూమి నుంచి కొంత మట్టిగడ్డ, ఆ మట్టిగడ్డ మీద ఉండే చిన్న చిన్న రేణువులు, మొక్కలు కూడా కనిపిస్తాయి మనకి. అదే సాంస్కృతిక జీవితాన్ని పట్టుకురావడం.
తారేపల్లి మాదిగ జీవితంలో వాళ్ళ కష్టాలు, వాళ్ళ వివక్ష, వాళ్ళ తిరుగుబాట్లు, వాళ్ళ సాహసాలు ఇవి చెప్పి ఊరుకోలేదు ఆయన. అవి ఏ సాంస్కృతిక నేపథ్యం నుంచి ఈ పనులు చేశారు? ఎందుకంటే పాత్రల మనస్థాయి కానీ ఆ సామాజిక మానసిక స్థితి కానీ తెలియాలంటే ఆనాటి సంస్కృతి కూడా మనకు తెలియాలి. అది గొప్పగా తీసుకొచ్చాడు. అందుకే మీకు కొలుపులు లేకుండా, పెళ్ళిళ్ళ పాటలు లేకుండా, పెళ్లి కూతుర్ని చేయడము, పెళ్లి కొడుకుని చేయడము, వాటికి సంబంధించినటువంటి విధానాలు, ఇన్ని రకాల ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఊరికి జాతరలో కూడా ఎక్కడ ఏం చేస్తారు, ఏ సంప్రదాయాన్ని పాటిస్తారు, దేని తర్వాత ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా మనకి చెప్తుంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అట్లా అతికినట్టుగా ఉంటుంది. అయితే ఇంత గొప్పగా రాసినటువంటి ఈ నవలని నేను ఒక విషయంలో నాకు కొంత బాధేసింది. ఎందుకంటే మనకు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ గొప్ప నవల వచ్చింది. ఈ ఫినిష్డ్ ప్రోడక్టు ఇంతకు మించి కూడా ఇంకా గొప్పగా చేయగలిగిన స్థాయి తనకు ఉంది. అట్లా ఉన్న వ్యక్తి ఒక దశకి, చివరి దశకు వచ్చేపాటికి తొందరగా ముగించాలనే ఇదో ఏమిటో మొత్తం మీద 25 చాప్టర్ 25 నుంచి ఇక లగుదోలుకుంటా ముగించినట్టుగా అనిపించింది నాకు. ముఖ్యంగా అజయ్ జీవితానికి సంబంధించి 8th క్లాస్ వరకు బాగా తీసుకొచ్చాడు. అజయ్ని కూడా ఎట్లా తల్లికి సహాయం చేస్తా, ఆ పనులు ఈ పనులు చేసుకుంటా, స్కూల్లో ఉంటా, హాస్టల్లో ఉంటా. తర్వాత ఉండి ఒకసారి పెద్దోడైపోతాడు, ఒక్కసారి పీజీ చదువుతాడు, ఒక్కసారి డాక్టరేట్ అయిపోతాడు, బీఫ్ ఫెస్టివల్, మళ్ళీ ఒక్కసారే సినిమాటిక్ లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తాడు మీడియాలకి. సో ఇది కొద్దిగా అంటే అంత గొప్ప కఠోరమైనటువంటి న్యాచురలిజాన్ని నువ్వు నడుపుకుంటూ వచ్చి చివరికి ఇట్లా ఇదయ్యేపాటికి దాన్ని కొద్దిగా ఇదని నేను తమ్ముడితో కూడా అన్నాను. తనతో అన్నా, ఇది ఇట్లా అంటే నిజమేనన్నా, నేను కొంచెం ఇది చేసి, కానీ ఇది నేను చెప్పింది ఈ నవలకు లోపంగా, ఈ నవల గొప్ప నవల కాకుండా పోవడానికి నేను చెప్పింది ఏమాత్రము కారణం కాదు. ఇది గొప్ప నవల, ముఖ్యంగా అందరం చదవాల్సిన నవల, కొని చదవాల్సిన నవల. మనం మాలపల్లిని చదివాం, అంటరాని వసంతం చదివాం, అంతకుముందు పంచము అనే నవల చదివాం. ఈ నవలన్నిటికీ భిన్నమైన నవల ఇది. నిజానికి జీవితం అనే చెరువులో దిగి ఆ పతుల్లోకి వెళ్ళి అందులో ఉన్న ఊబిల్లో ఇరుక్కొని మళ్ళీ పైకొచ్చి హాయిగా కాళ్ళు చేతులు కడుక్కున్నట్టు ఉంటుంది ఈ నవల ముగించినట్టు.